కేంద్ర ప్రభుత్వం 8th పే కమిషన్ని అనౌన్స్ చేయడం జరిగిందండి. యాక్చువల్గా చెప్పాలంటే 2026లో 8వ పే కమిషన్ని అనౌన్స్ చేయాల్సింది ఉండగా 1 year బిఫోర్గానే అనౌన్స్ చేయడం జరిగింది. అసలు ఈ పే కమిషన్ అంటే ఏంటి? ఈ పే కమిషన్ వల్ల ఈ ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే లాభాలేంటి? కేంద్ర ప్రభుత్వం పే కమిషన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తుంది. దీనివల్ల స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రభావితం చెంది వాళ్ళు కూడా నెక్స్ట్ పే కమిషన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఉన్నాయా? పే కమిషన్ వల్ల గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్కి ఏ మేరకు లాభాలు వస్తాయి? సాలరీ హైక్స్ ఏ మేరకు ఉండబోతున్నాయి? యు ఆర్ వాచింగ్ ఆల్రౌండర్ ఇన్ఫో అండ్ నా పేరు గణనాథ్ శంకర్. పే కమిషన్ అనేది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సో వాళ్ళ ఎంప్లాయీస్ యొక్క సాలరీస్ని, అలవెన్సెస్ని, ఇంకా చెప్పాలంటే సాలరీస్కి సంబంధించిన వేరే వేరే ప్రయోజనాల్ని పునఃసమీక్షించడానికి ఏర్పాటు చేసే ఒక సంఘం అనమాట. సో ఈ కమిషన్ అనుసారంగా కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఏ విధంగా అయితే మనం ఈ ఉద్యోగులకి బెనిఫిట్ ని అందించాలి అనే ఒక ఉద్దేశంతో సమయానుసారంగా వీళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అసలు ఎందుకు ఏర్పాటు చేయాలి ఈ పే కమిషన్ అంటే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, సో వీళ్ళ యొక్క సాలరీస్ని ఎప్పటికప్పుడు పునఃసమీక్షించుకోవడానికి కోసం, రివైజ్ చేయడానికి కోసం, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతూ ఉంటుంది, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది దానికి తగ్గట్టుగా ఉండాలి. సో ఇటువంటి విషయాన్ని సమయానుసారంగా రివైజ్ చేసుకోవడం కోసం ఈ రాష్ట్ర కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏర్పాటు చేసే ఒక సంఘం, ఒక కమిషన్ని పే కమిషన్ అని చెప్తారు. సో ఈ పే కమిషన్కి కొన్ని ముఖ్యమైన లక్ష్యాలు ఉన్నాయండి. దీంట్లో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే జీతాలు మరియు అలవెన్సెస్ యొక్క సవరణ, రివిజన్ అన్నమాట. కాస్ట్ ఆఫ్ లివింగ్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, సో దీనిని బ్యాలెన్స్ చేసే విధంగా ఈ కమిషన్ అనేది ఏర్పాటు చేస్తారనమాట. అదేవిధంగా ఉద్యోగుల యొక్క పనితీరు లేకపోతే వాళ్ళ యొక్క సామర్థ్యం, సో దీన్ని ఎప్పటికప్పుడు ప్రోత్సహించాలి, మెరుగుపరుచుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోత్సహించాలి. సో అలా ప్రోత్సహించేలాగా చేసేదాని కోసం ఈ నూతన వేతన సరళిని ఏర్పాటు చేస్తాయి ఈ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. అదేవిధంగా అతి ముఖ్యమైన ఇంకొక విషయం ఏంటంటే ఆర్థిక సమతుల్యత అంటాం, ఎకనామికల్ బ్యాలెన్స్. సో ఎవరికి ప్రైవేట్ ఉద్యోగులు మరియు ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ఎకనామికల్ బ్యాలెన్స్ ఎప్పటికప్పుడు సమీక్షించుకొని సో దాన్ని కరెక్ట్ వేలో ఛానలైజ్ చేయాలని చెప్పి కూడా ఈ పే కమిషన్ ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. భారతదేశంలో ఆల్రెడీ ఇప్పటి వరకు 7 పే కమిషన్ ని ఇంప్లిమెంట్ చేయడం జరిగిందండి. సో మొదటిది ఇంటరిమ్ పే కమిషన్ అని చెప్పి 1946లో ఇంప్లిమెంట్ చేస్తే చివరిగా వచ్చింది 2016లో. ఇది గ్రేడ్ విధానం, గ్రేడ్ పే అని చెప్పి ఒక కొత్త విధానాన్ని 2016లో కేంద్ర ప్రభుత్వం అనేది తీసుకురావడం జరిగింది. సో మాక్సిమం అన్ని రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని తరువాత సమీక్షించుకోవడం జరిగిందనమాట. అంతా బాగుంది, కేంద్ర స్థాయిలో పే కమిషన్ అని చెప్పి చెప్తున్నాం. మరి రాష్ట్ర స్థాయిలో ఒక పే కమిషన్ ఎందుకు అవసరం? కేంద్ర స్థాయిలో వాళ్ళు ఏదైతే చేస్తారో దాన్ని అట్లాగే ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది కదా అని చెప్పి ఒక డౌట్ ఉండొచ్చు. బట్ రాష్ట్ర స్థాయిలో అవసరాలు కొన్ని ఉన్నాయండి. రాష్ట్రాలకి కొన్ని ప్రత్యేక ఆర్థిక అవసరాలు ఉంటాయి, పరిస్థితులు ఉంటాయి. సో కేంద్ర ప్రభుత్వం కంటే ప్రతి రాష్ట్రం ఆర్థికంగా కొంత డిఫరెంట్ గాను, భిన్నంగాను ఉంటుంది. ఆ డిఫరెన్స్ ని బ్యాలెన్స్ చేయడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పే కమిషన్ ని ఏర్పాటు చేస్తాయి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రాష్ట్రానికి రాష్ట్రము ఈ ఖర్చులు, ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది వేరు చెందుతూ ఉంటాయండి. ఇటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్ ని బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి? జీతంలో సవరణలను తీసుకురావడం. సో అందుకోసం కూడా స్టేట్ లెవెల్లో పే కమిషన్ ని ఏర్పాటు చేస్తారు. అండ్ ఇంకొక విధంగా ఆలోచిస్తే రాష్ట్ర ఉద్యోగుల యొక్క పనితీరు, వాళ్ళ యొక్క బాధ్యతలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు కంటే కొంచెం డిఫరెంట్గా ఉండడం వల్ల హెచ్చు తగ్గుల్లో వేరే వేరే విధంగా ఉంటాయి. సో దానిని బేస్ చేసుకొని కూడా వాళ్ళ శాలరీస్ని నిర్ణయించాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పే కమిషన్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయి పే కమిషన్ వర్సెస్ కేంద్ర స్థాయి పే కమిషన్ లో కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. దాన్ని నేను వివరించుకుంటూ వెళ్ళడం కంటే కూడా మీకు ఇక్కడ టేబులర్ ఫార్మాట్ లో స్క్రీన్ పైన డిస్ప్లేలో కనిపిస్తుంది. సో దీని డీటెయిల్స్ కంప్లీట్ గా చూడాలంటే పాస్ చేసి చదువుకొని దాని తర్వాత ప్లే చేయండి, ఫర్దర్ విషయాలు తెలుస్తాయి. ఎలాగైతే కేంద్ర ప్రభుత్వం ఈరోజు 8th పే కమిషన్ ని తీసుకొచ్చిందో, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రభుత్వం 12వ పే కమిషన్ ని 2023లో సవరణను చేసి రివైజ్ చేసి తీసుకొచ్చారు. ఆల్రెడీ ఇప్పుడు అమల్లో కూడా ఉంది. సో 12th పే కమిషన్ అనేది మేబీ ఎదురు చూడాలి. సో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ 8th పే కమిషన్ కొంచెం ఎర్లీగా అనౌన్స్ చేయడం వల్ల ఎవ్రీ 10 years అనేది అనౌన్స్ చేస్తూ ఉంటారండి, ఇది రివైజ్ చేస్తూ ఉంటారు. సో ఆల్రెడీ పే కమిషన్ అనేది నడుస్తూ ఉంది. 2023 జూలై 12వ తేదీ దాన్ని ఏర్పాటు చేశారు, రివైజ్డ్ పే కమిషన్ ని. మరి చూడాలి, ఈరోజు ఆల్రెడీ సమీక్షలు జరుగుతున్నాయి, ఎంత త్వరగా తీసుకొస్తారో అనే విషయాన్ని కూడా మనం చూడాలి. అదేవిధంగా తెలంగాణ విషయానికి వచ్చేస్తే అక్టోబర్ 2, 2023లో 2వ పే కమిషన్ ని సవరణ చేసి
రివైజ్ చేసి కొత్త పే కమిషన్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చారు. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మారింది. సో వీళ్ళు కూడా సమీక్షిస్తున్నామని చెప్తున్నారు. కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో కాంగ్రెస్, రెండు వ్యతిరేక ధృవాలు. మరి వీళ్ళు పే కమిషన్ని తీసుకొస్తే ఏ విధంగా తీసుకొస్తారు, కేంద్ర ప్రభుత్వం కంటే భిన్నంగా ఇదిరా పే కమిషన్ అంటే అని చెప్పే విధంగా చేస్తారా, ఏ విధంగా ఉంటుందనేది మనం వెయిట్ చేసే చూడాలి. ఇక చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఎక్స్పెక్టెడ్ శాలరీ హైక్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి జనరల్గా ఒక అభిప్రాయం ఉంది, ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. సో ఇక్కడ ఇంతవరకు అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాలేదు. చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో కానివ్వండి, న్యూస్లో కానివ్వండి తమ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు, కానీ అఫీషియల్గా ఇంకా రాలేదు. ఒక ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఎనీథింగ్ బిట్వీన్ 25% నుంచి ఒక 35% వరకు గత శాలరీస్ నుంచి, ప్రస్తుత శాలరీస్ నుంచి ఇంక్రీజ్ అవ్వచ్చు, హైక్ అవ్వచ్చు అనేది సాధారణంగా నెలకొన్న ఒక ఎక్స్పెక్టేషన్ గా చెప్పొచ్చు. ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగులకి దేనిని బేస్ చేసుకొని వాళ్ళ శాలరీ హైక్ పెంచుతారు, నిర్ణయిస్తారంటే మెయిన్ థింగ్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అని చెప్తారు. సో దీన్ని బేస్ చేసే రివైజ్ అవుతుందన్నమాట. మరి ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి 7th పే కమిషన్ ని కంపేర్ చేసి చూస్తే మనం ఒక అంచనాకు రావచ్చు. 7th పే కమిషన్ లో ఈ రివైజ్డ్ ఫ్యాక్టర్ అనేది, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ఏ విధంగా ఉందంటే 2.57% హైక్ చేయడం జరిగిందండి. అంటే సుమారుగా 7,000 బేసిక్ పే ఎవరికైతే ఉన్నదో సో వాళ్ళకి 18,000 బేసిక్ పేగా మారడం జరిగింది. ఇది 2016లో వాళ్ళు తీసుకొచ్చిన రివైజ్డ్ పే కమిషన్ అన్నమాట. సో ఆ లెక్కన ఆలోచిస్తే ఇప్పుడు ఉండే ఎక్స్పెక్టేషన్ ఏంటంటే కనీసం అప్పట్లో 2.57 చేశారు, ఇప్పుడు మరి పరిస్థితుల్ని బట్టి 2.86 వరకు చేయొచ్చు అని చెప్తున్నారు. ఆ విధంగా ఆలోచిస్తే ప్రస్తుతం ఉండే ఈ 18,000 ఏదైతే పే స్కేల్, బేసిక్ పే స్కేల్ అనేది ఉందో సో అది సరాసరి 51,480 రూపాయల దాకా, 51,480 దాకా బేసిక్ పే అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. శాలరీ బెనిఫిట్స్ తో పాటుగా డియర్నెస్ అలవెన్స్ అంటారు, డిఎల్ అంటారు, హౌస్ రెంటల్ అలవెన్స్ అంటారు, ఇంకా ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, వీటిపైన కూడా హైక్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అసలు కంటే కూడా కొసరు చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు కదా. ఇదంతా హైక్ అయితేనే అది ఒక కంప్లీట్నెస్ అనేది వస్తుంది. సో ఆబ్వియస్లీ పే కమిషన్ అనేది రివైజ్ చేసినప్పుడు, కొత్త పే కమిషన్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు సో దాని చుట్టూ ఉండే అలవెన్సెస్ కూడా హైక్ అవుతాయి అనమాట. అదే విధంగా పెన్షన్ అనేది ప్రభుత్వ ఉద్యోగులకి చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వంలో ఉద్యోగం చేయాలి అనేది ఒక పెద్ద విషయం ఏంటంటే అదొక సెక్యూర్డ్ లైఫ్. ఈవెన్ ఆఫ్టర్ ద రిటైర్మెంట్ కూడా చాలా సెక్యూర్డ్ గా ఉంటుందని చెప్పి సో పెన్షన్ హైక్ కూడా దాదాపుగా 30% దాకా పెరగొచ్చు అని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్ అయితే నెలకొని ఉంది. సో ఈ వీడియో ద్వారా నాకు తెలిసినంత వరకు కంప్లీట్ గా పే కమిషన్ అంటే ఏంటి, సో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, 8th పే కమిషన్ నుంచి మనం ఏ విషయాలని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, స్టేట్ పే కమిషన్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారన్న విషయాల్ని క్లుప్తంగా వివరించడం జరిగింది. ఇటువంటి చాలా ఇంపార్టెంట్ అయిన నెసెసరీ అయిన విషయాలని తెలుసుకోవడానికి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని టర్న్ ఆన్ చేసుకుంటే సో ఫస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా క్లియర్గా మీరు తెలుసుకోవడం జరుగుతుంది. సో ఐ విల్ క్యాచ్ యూ అప్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కాంటెంట్. Till then, this is Gananath Shankar signing off from this particular video. Stay safe, stay healthy.